ఈ డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద చర్చ జరగాలని మేము కౌన్సిల్లో అడుగుతూ ఉన్నాము. కానీ చర్చకి భయపడి ప్రభుత్వం పారిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మేము ప్రతిపక్షం ఉన్న కౌన్సిల్లో మీరు చర్చకి అనుమతించకుండా, చర్చకి అవకాశం ఇవ్వకుండా, ప్రతిపక్షం లేని అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి ప్రజలకి అబద్ధాలు చెప్తూ ఉండే పరిస్థితి కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న అసెంబ్లీలో తీసుకుంటే 4 సార్లు సవాల్ చేశారంట. మేము 400 సార్లు మీకు సవాల్ చేశాం, దీని మీద చర్చకు రండి అనేసి. జగనన్నకు గనుక ప్రతిపక్ష నేతగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా దీని మీద చర్చిస్తారు, అలాగే మీకు చుక్కలు చూపిస్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు జగనన్న వెనక గంజాయి బ్యాచ్ ఉన్నారని. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు మీ ఎంపీఏ గంజాయితో దొరికారు, మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే మీ ఎమ్మెల్యే చెప్పారు మీ ఎంపీ ఏమో పోలీసులతో కలిపి గంజాయి అమ్ముతున్నారు అనేసి. మరి ఎటువంటి చర్యలు మీరు తీసుకున్నారు? నిన్న తీసుకుంటే పోలీసులే గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి లోకేష్ గారు అతని స్టేట్మెంట్లోనే స్పష్టంగా అర్థమైంది అక్రమాలు జరిగాయి అనే విషయాన్ని. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో పివి సింధుతో ఇచ్చాము కాబట్టి ఎగ్జామ్ లేకుండా ఇక్కడ ఇచ్చామని చెప్తూ ఉండడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాం. ఆవిడ ఒలింపిక్స్లో మెడల్స్ తెచ్చుకున్న ఆవిడ ఇక్కడ తీసుకుంటే అలా మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరికి మీరు ఇచ్చారు? ఆడియో వీడియో విజువల్స్ వచ్చే వాళ్ళ మీద కేసు పెట్టాము అంటున్నారు. అంటే మీరు ఒప్పుకున్నట్టుగా కదా, బేరసారాలు జరిగాయని ఒప్పుకున్నట్టుగా, అలాగే అమ్ముడు పోయే ఈ ఉద్యోగాలు అనేది కూడా మీరు ఒప్పుకున్నట్టుగా. కాబట్టి ఇప్పటికీ మేము కోరుకుంటూ ఉన్నాము దీనికి నైతిక బాధ్యత వహించి లోకేష్ గారు రాజీనామా చేయాలి. అలాగే సిబిఐ ఎంక్వైరీ కూడా దీని మీద వేస్తే నిజాలు బయటకు వస్తాయని తెలియజేస్తూ ఉన్నాను. ఆ చర్చ జరిగేంత వరకు కూడా మేము కౌన్సిల్లో పోరాటం చేస్తామని తెలియజేస్తాం.